श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। సాయిరామ్. గత వారం మనం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క తత్వం గురించి చెప్తూ మాస్టర్ మనకి అన్ని మతాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా మానవులు ఆధ్యాత్మిక జ్ఞానానికై కృషి చేసి మహనీయులైనారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించే, ప్రేరేపించే, అందుకు కావలసిన దోహదం చేసే భగవతత్వం ఏదున్నదో దాన్నే దత్తాత్రేయుడు అన్నారని చెప్పారు మాస్టర్ గారు. మన ప్రాచీన ఋషులు అలా చెప్పారని. అట్లాగే దాన్నే బౌద్ధులేమో బుద్ధుడు అన్నారు. అందుకనే జీవులు ఉద్ధరించడానికి బుద్ధుడు, ఆయన శిష్యగణమైన పరిపక్వమైన శిష్యగణమైనటువంటి బోధిసత్వులు తిరిగి తిరిగి అవతరిస్తూనే ఉంటారని కూడా బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయని చెప్పారు మాస్టర్ గారు మనకి. అట్లా ఏ మతంలోనైనా ఏ కాలంలోనైనా ఇట్లా ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం ప్రేరేపించి దానికి దోహదం చేసి వాళ్ళు కృతార్థులేట్టుగా చేసే తత్వమే అదే మనకి దత్తాత్రేయ తత్వం అన్నారనమాట. అయితే గమ్మత్ ఏంటంటే ఈ సాంప్రదాయాల్లో ఇటు పరిపూర్ణమైన అవతారాలు అందరూ ఒకేలా ఉండటం ఒకటి వాళ్ళు చేసేవి, రెండోది ఇటు పూర్తిగా ఆచారపరమైనటువంటి అవతారాలు, అంతేకాకుండా అవధూతలాగా ప్రవర్తించే అవతారాలు కూడా ఉంటాయని మనం మాస్టర్ గారు తెలుపుతూ వచ్చారు. ఇవి అన్ని ధర్మాల్లోనూ అదే విషయం చెప్పారు. అయితే ఇట్లా అన్ని మతాల్లో రెండు తెగల మహనీయులు అవతరించడానికి కారణం ఉన్నది. ఎందుకంటే అలా ఎందుకు వచ్చారు? కొంతమంది ఏమో ఇప్పుడు మనకి శ్రీపాద వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వీళ్ళని చూస్తే ఎంతో ఆచారపరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకి. వారు కూడా అనుష్ఠానం చేసుకోవడం, ఒక ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ, అదే మనకి తర్వాత వచ్చిన అవతారాలు మాణిక్య ప్రభువు, స్వామి సమర్థ, తర్వాత సాయినాథుడు, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనకి అవధూత సాంప్రదాయం కనపడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు అవతరించారు అంటే దానికి మాస్టర్ చెప్తున్నారు, దానికి ఒక కారణం ఉంది. అది సామాన్య మానవులకు సద్ధర్మాచరణ ఎంతో ఆవశ్యకమే. అంటే ప్రతి ఒక్క మామూలుగా సామాన్యమైన మానవులకి ఎవరికైనా కానీ సద్ధర్మ ఆచరణ అనేది ఎంతో ఆవశ్యకమే. కానీ దానిని సరిగ్గా ఆచరించకపోతే అహంకారం, అసహనం మొదలైన వికారాలు ఏర్పడి సాధనకు బదులు తద్విపర్యమైనటువంటి ఆంతరంగిక వికారాలు ఏర్పడి సమాజానికి శ్రేయస్సు బదులు చేటు జరిగే ప్రమాదం ఉంది. ఈ సద్ధర్మాచరణ అనేది ఎంతో అవసరమే సామాన్య మానవులకు. కానీ దాన్ని సరిగ్గా ఆచరించకపోతే ఏమవుతుందట అంటే అహంకారం, అసహనం, అలాగే ఇంకా మొదలైన వికారాలు ఏర్పడి సాధనకి తోడ్పడే బదులు దానికి విరుద్ధమైన ఆంతరింగిక వికారాలు ఏర్పడి సమాజానికి శ్రేయస్సు బదులు చేటు జరిగే ప్రమాదం ఉంది. చూడండి, మామూలుగా ఆచారం పాటించే వాళ్ళని మనం చూస్తే వాళ్ళ అహంకారం సహజంగా కనపడుతూ ఉంటుంది. ఆచారం ఎవరి కోసం పాటిస్తున్నారు అనేది వాళ్ళ కోసం, వాళ్ళు శుద్ధిగా ఉండడానికి అనేది మర్చిపోయి పక్కన వాళ్ళని మీరు ఎట్లా లేరు, లేకపోతే మాలాగా చేయట్లేదు, లేకపోతే ఆచారం చేయట్లేదు, ఇలాంటి అహంకారాలు ప్రకటమవుతూ ఉంటాయి తప్పించి వాళ్ళు దాన్ని ఏది పొందడం కోసం చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు మర్చిపోతారనమాట. అందుకని అట్లా శ్రేయస్సు బదులు చేటు జరిగే ప్రమాదం కూడా ఉంది. అట్టి ఆచరణ ముఖ్యమే అయినా అది పరమార్థానికి సాధనమే కానీ లక్ష్యం కాజాలదు. ఆచరించుకుంటూ పోతే సద్ధర్మాచరణ చేస్తే అంటే మాస్టర్ అది ఒక సాధనమే కానీ లక్ష్యం కాకూడదు. దానిని ఎలా ఆచరించాలో సద్ధర్మ నిరతులైన మహనీయులు తాము ఆచరించి చూపుతారు. మహనీయుల దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా ఎంత ధర్మబద్ధంగా వాళ్ళు ఆచరణ కానివ్వండి, ఏదైనా ఆచరించి ఎలా చూపుతారో వాడి మహనీయుల దగ్గర నుంచే మనం తెలుసుకోవాలి. అది సాధనమే కానీ లక్ష్యం కాదని తెలుపుతారు అవధూతలు. సద్ధర్మాన్ని పాటించేటువంటి మహాత్ములేమో మనకి ఆ ధర్మాన్ని ఎలా పాటించాలో ఆచరించి చూపుతారు. అయితే అది సాధనమే కానీ లక్ష్యం కాదని చెప్పి అవధూతలు తెలుపుతారు.
అంటే 2 తెగల వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి పరిపూర్ణత నొందాక అట్టి సద్ధర్మాన్ని బాహ్యంగా ఆచరించినా ఆచరించకున్నా భేదమే ఉండజాలదని భగవద్గీతలో ప్రమాణం ఉంది. గీతలో భగవానుడు ఏం చెప్పాడంటే, అటువంటి పూర్ణత పొందిన తర్వాత నువ్వు ఆచారం పాటిస్తున్నావా పాటించట్లేదా అన్న దాంతో ఏ తేడా ఉండదట. అందుకని బాబా దగ్గర చూస్తే ఎలా ఉంటుంది, ఆచారం పాటించినట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ ఆయన పాటించిన ఆచారమే లేదు. అయినప్పటికీ కూడా పరిపూర్ణత నొందాక మళ్ళీ అట్టి సద్ధర్మాన్ని బాహ్యంగా ఆచరించినా ఆచరించుకున్నా కూడా భేదమేమి ఉండగలదని భగవద్గీతలో ప్రమాణం ఉంది. శ్రీ సాయి ఈ 2 సాంప్రదాయాలను తమలో సంపూర్ణంగా సమ్మేళనం చేసుకున్నారు. బాబా విశిష్టత ఏంటి అంటే, ఆయన అవధూతలాగా ఉన్నప్పటికీ కూడా అటు సద్ధర్మాచరణ ఇటు అవధూతలాగా, అంటే ఈ ధర్మాచరణ అనేది సాధనమే కానీ లక్ష్యం కాదని తెలిపే సాంప్రదాయం, ఈ 2 కూడా ఆయనలో సంపూర్ణంగా సమ్మేళనం చేసుకున్నారు. ఒక వంక వైరాగ్యము, బాబా దగ్గర చూస్తే ఒక వంక వైరాగ్యము, అగ్నిసేవ, భిక్ష వంటి ధర్మాలు వాటిని ఏమారక ఆచరిస్తూ ఆచారాన్ని గుడ్డిగా పాటించే వారిని ఏకాదశి ఉపవాసము, ఉల్లి వంటి శాఖాలను విసర్జించటం, కులమత భేదాలను వహించటం వంటి పొరపాట్ల నుండి తొలగిస్తూ వచ్చారు. మనమేమనుకుంటాం, ఆచారం అంటే ఏదో శుద్ధంగా ఉండవో, స్నానం చేయడమో, లేకపోతే ఇంకేదో మడి ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ఆచరించాల్సిన ఏంటి, వైరాగ్యం, అగ్నిసేవ, భిక్ష ఇట్లాంటి ధర్మాలను ఆచరిస్తూనే బాబా ఏం చేశారు, ఏకాదశిని గుడ్డిగా పాటించేవారిని, అట్లానే ఏకాదశి రోజు ఉల్లిపాయ తినకూడదు అన్నవాడని, ఇట్లా ఉల్లి వంటి శాఖాలను విసర్జించడం, కానీ కులమత భేదాలను వహించడం, ఇట్లాంటి పొరపాట్ల నుండి తొలగిస్తూ వచ్చారు. అంటే ఏవి ముఖ్యమో తెలుగుతూ వచ్చారనమాట. కానీ విష్ణు సహస్రనామం, జ్ఞానేశ్వరి, భగవద్గీత, భాగవతం మొదలైన సద్గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించారు. బాబా దగ్గరికి వస్తే ఎంతోమంది భక్తులకు వారికి తగినట్టుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయమని, జ్ఞానేశ్వరి, భాగవతం, భగవద్గీత, తర్వాత భాగవతం ఇలాంటివన్నీ సద్గ్రంథాలని పఠించమని ప్రోత్సహించారు. అట్టి విరుద్ధమైన ఆచరణ సాధ్యం అవ్వాలంటే సమర్థుడైన సద్గురువుని ఆశ్రయించి తీరాలని నిరూపించారు. ఎందుకు ఇలా ఉన్నారు అంటే మనకి మాస్టర్ వివరణిస్తున్నారు. 2 అవతారాలు ఎందుకు వచ్చాయంటే, సామాన్యులకు సద్ధర్మాన్ని పాటించడం అవసరం, కానీ అవగాహన లేకుండా పాటిస్తూ ఉంటే అవి చేయాల్సిన మేలు బదులు చేటు చేసే ప్రమాదం ఉంది, వాటి వల్ల అహంకారము, అసహనము ఇవన్నీ ఏర్పడతాయి అని చెప్తూ, అవధూత ఎట్లా చెప్తున్నారంటే, అవి సాధనే కానీ లక్ష్యం కాదు, వాటిని పొందడమే లక్ష్యం కాదు, ఏది ఆచారాన్ని పాటించడం అనేది. అందుకని బాబా దగ్గరికి వస్తే ఈ 2 కూడా పరిపూర్ణంగా కనపడుతున్నాయి. ఆయనలో ఆచరణలో చూస్తే ఒక వంక వైరాగ్యము, అగ్నిసేవ, భిక్ష వంటి ధర్మాలను అనేకవాన్ని ఆచరిస్తూ మిగిలిన గుడ్డిగా పాటించే ఆచారాన్ని మాత్రం ఆయన పాటించకుండా, లేకపోతే అట్లాంటి పొరపాట్లు చేస్తున్న వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తూ వచ్చారు అని చెప్తున్నారు. మళ్ళీ అలాగే చాలా ఎందరో భక్తుల చేత విష్ణు సహస్రనామం, జ్ఞానేశ్వరి, భగవద్గీత, భాగవతం మొదలైన సద్గ్రంథ పఠనాన్ని కూడా బాబా ప్రోత్సహించారు. మీరు అదేం చదవక్కర్లేదండి అని అనలా బాబా, అని అలాంటివి చదివించారు. అట్టి నిర్దిష్టమైన ఆచరణ సాధ్యం అవ్వాలంటే సమర్థుడైన సద్గురువుని ఆశ్రయించి తీరాలని నిరూపించారు. అయితే వివిధ మతాలు ప్రాచీన కాలంలో వేరు వేరు దేశాలకు పరిమితమైనంత వరకు అవి సమాజానికి శ్రేయస్సు చేకూరుస్తూ వచ్చాయి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక దేశంలో ఆ దేశానికి ఒక ప్రధాన మతం ఉండి ఆ మతానికి సంబంధించిన వాళ్ళు పాటించుకున్నారు కాబట్టి ఇంకా కలహాలు ఇలాంటివి లేకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, రకరకాల మతాల వాళ్ళు ఒకే చోట, ఒకే వీధిలోనూ, ఒకే ఊళ్ళోనూ నివసిస్తూ మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొట్టుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని వివిధ మతాల ప్రాచీన కాలంలో వేరు వేరు దేశాలకు పరిమితమైనంత వరకు కూడా అవి సమాజానికి శ్రేయస్సు చేకూరుస్తూ వచ్చాయి. ఆధునిక యుగంలో అన్ని మతాలకు చెందిన వారు ప్రతి చోట సహజీవనం చేయవలసి వచ్చింది. అందరూ కలిసి జీవించడం అనేది జరిగింది గ్లోబలైజేషన్ వల్ల. అప్పుడు మతాల మధ్య పోటీ, వైరుధ్యము, అసహనము చెలరేగి మత కలహాలకు మాత్రమే దుర్వినియోగపడుతూ ఉంది మతం. ఇట్లా
ఒకప్పుడేమో ఎవరి దేశంలో వాళ్ళుండి ఆ దేశానికి ఏ మతం ఉందో అది పాటించుకుంటున్నప్పుడు మత కలహాలు లేకుండా కొట్టుకోవడానికి ఏముంది, ఒకటే మతం కదా. కానీ ఎప్పుడైతే ఆధునిక యుగంలో అందరూ కలిసి ఒకే చోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ లేకపోతే వేరే ఇంకే మతాల వాళ్ళు కలిసి జీవిస్తూ ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది, సహజంగా వేరు వేరు ఉన్నప్పుడు మాది గొప్ప అంటే మాది గొప్ప, లేకపోతే మా దానిలో ఇవి ఉన్నాయి మీ దానిలో ఇవి ఉన్నాయి అని ఇట్లా కొట్టుకోవటం, అసహనము, మత కలహాలకు మాత్రమే దుర్వినియోగపడుతూ ఉంది. మతం మార్పిడులని రాజకీయ భ్రాంతిలో పడ్డారు జనం. అంతేకాక మతం మార్చుకోవడం అనే ఈ భ్రాంతిలో మానవాళ్ళంతా ఒకే ధర్మాన్ని అవలంబించడమే భగవదేచ్ఛ అయితే అలానే జరిగి ఉండేది. అంటే ఒక భగవంతుడు ఇచ్చే కనుక అందరూ ఒకే మతంలో ఉండాలి అంటే మనోళ్ళు అనుకుంటున్నట్టు మతం మార్చేసి మా మతమే ఉండాలి అనేది కనుక భగవంతుడు ఇచ్చే అయితే ఇన్ని మతాలుగా ఏర్పడి ఇలా ఉండేది కాదు. ఒకే మతం అన్ని దేశాల్లో వెలిసి ఉండలేదు. ఈ మాట ఖురాన్లోనే చెప్పబడింది. అయినా జనం దానిని గుర్తించడం లేదు. ఇతరులు నీకేమి చేయాలనుకుంటావో నీవదే ఇతరులకు చెయ్యి, ఇదే పరమధర్మం అని యేసు చెప్పారు. పరమధర్మం అంటే ఏంటరా? ఇతరులు నీకేది చేయాలనుకుంటావో అదే నువ్వు ఇతరులకు చెయ్యి. అంటే మనం ఎవరన్నా ఇతరులు కీడు చేయాలని మనం అనుకోం. అలాంటప్పుడు మనం ఎట్లా చేస్తాం? అందుకని ఇతరులు నీకు ఏమి చేయాలనుకుంటారో, మనకి ఎప్పుడు మంచి చేయాలనుకుంటారు, అదే నువ్వు ఇతరులకు చేయాలి. అదే పరమధర్మం అని యేసు చెప్పారు. ఇతరులు తమ మతాన్ని దూషించడానికి, తమ మతస్థులను అన్య మతంలోకి మార్చడానికి అంగీకరించేవారే అందుకు ఉపక్రమించాలన్నమాట. కానీ క్రీస్తు అనుయాయులు అనుకునే అనేక మంది ఇతర మతాలను దూషిస్తున్నారు. క్రీస్తు చెప్పిన దాన్ని మేము క్రిస్టియన్స్ మేము ఫాలో అవుతున్నాం అంటూనే ఇవన్నీ అనేక మంది ఇతర మతాలను దూషిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటావో నువ్వు అదే చేయని చెప్తూ ఉన్నా, కానీ దాన్ని పాటించకుండా కేవలం మీ మతాన్ని పాటిస్తున్నావు అనుకుంటూ క్రీస్తు చెప్పిన దాన్ని పాటించుకుంటూ ఉంటున్నారు అంటున్నారు.